బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంత మంచి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. ఇక ఈ షో గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ షోకి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. ఇకపోతే తమిళ్ బిగ్ బాస్‌కి సంబంధించినటువంటి ఒక వార్త అయితే చాలా కాలంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా కమల్ హాసన్ గారు ఇవ్వడం జరిగింది. బికాజ్ ఆయనకున్నటువంటి ఫ్యూచర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల నేను హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నాను తప్పితే వేరే ఎలాంటి కారణాలు లేవని చెప్పి తనకు తానుగా స్వయంగా వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఎవరు భర్తీ చేస్తారనే ఒక క్వెషన్ మార్క్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి విజయ్ సేతుపతి పేరైతే చాలా బలంగా వినిపిస్తుంది. సో తమిళ్లో కమింగ్ బిగ్ బాస్‌కి విజయ్ సేతుపతి హోస్ట్‌గా చేయబోతున్నారనే వార్త మీద ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. సో మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో కూడా దానికంటూ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే తమిళ్ బిగ్ బాస్కి కమల్ హాసన్ గారు హోస్ట్గా తప్పుకున్నారు, దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయన్నారు. కానీ స్వయంగా తానే బయటకు వచ్చి నా సినిమాల డేట్స్ అడ్జస్ట్ వల్లే నేను చేయలేకపోతున్నాను తప్పితే బిహైండ్ ఎలాంటి రీజన్స్ లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి విజయ్ సేతుపతి గారి పేరు చాలా బలంగా వినిపిస్తుంది. సో మరి నిజంగా విజయ్ సేతుపతి గారు రియాలిటీ షోని హోస్ట్ చేయగలుగుతారా? అండ్ నిజంగా ఆయనకి ఆ ప్లేస్ ఇవ్వగలుగుతుంది అసలు అక్కడ? మీరు అన్నట్టు బిగ్ బాస్ అనేది చాలా పాపులర్ గేమ్ షో మనందరికీ తెలుసు. సో హిందీలో అది ఎంత పెద్ద హిట్ అయిందో. సో సల్మాన్ ఖాన్ మ్యాక్సిమం తనే మొదట్లో కొన్ని వాటికి ఒకరిద్దరు చేశారు, కానీ తర్వాత కంటిన్యూగా తనే సల్మాన్ ఖానే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ 13 ఎన్ని అయిపోయినాయి, 13, 14 అయినాయి అనుకుంటా సీజన్లో. అక్కడ అంత పెద్ద హిట్ అవడంతో దాన్ని ఇటు కూడా సౌత్కి కూడా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఆ ప్రొడ్యూసర్స్ ఇక్కడ కూడా తీసుకురావటం. సో స్టార్ వాళ్ళు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, ఎన్నెట్టో సౌత్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా లాంచ్ చేయటం. సో ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు, తమిళ్లో 7 సీజన్స్ అయిపోయినాయి. ఇక్కడ 2 చోట్ల కూడా పెద్ద హిట్ అయింది. కాకపోతే తెలుగులో వచ్చేసి మనకి సెకండ్ ఎపిసోడ్కి, ఫస్ట్ ఎపిసోడ్కి జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ ఎపిసోడ్కి నాని హోస్ట్గా చేస్తే థర్డ్ నుంచి కంటిన్యూగా నాగార్జున గారు చేస్తూ వస్తున్నారు. సో కొంచెం మధ్యలో ఒక్కొక్క సీజన్ కొంచెం డల్ అయింది అనే ఇది వచ్చినప్పటికీ కూడా, టాక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ పైకి లేవటం. సో మొత్తానికి అంత బాగా పాపులర్ అవటం, దానికి డబ్బులు రావటం వల్లే నాగార్జున గారు కంటిన్యూ అవుతున్నారని మనం అనుకోవాలి. సో టీఆర్పీలో కొన్ని తేడాలు అట్లా వచ్చి ఉండొచ్చేమో కానీ కొన్ని ఎపిసోడ్లకి, బట్ అదర్వైజ్ అది సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఇక తమిళ్లో మొదటి నుంచి పెద్ద సక్సెస్ అది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని సీజన్లకి అక్కడ కమల్ హాసన్ హోస్ట్గా చేశారు. సో ఇక ఆయన హోస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక నటుడుగా ఆయన నవరస నాయకుడు, లోకనాయకుడు, ఆయనకి అందరూ పిలుచుకునే పేరు అలాంటిది. సో ఎంత గొప్ప నటుడో మనకు తెలుసు. సో హోస్టింగ్లో కూడా ఆయన అదే పంథాలో దానిని నడుపుతూ, సో అక్కడ కూడా అంటే ఆయన నటన ప్రతిభ ఏంటి అనేది ఆ హోస్టింగ్లో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో అంత బాగా దాన్ని రక్తి కట్టిస్తూ వచ్చారు. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో 8వ సీజన్కి హోస్ట్ మారాల్సిన అవసరం కలిగింది. మీరు చెప్పినట్టుగా ఆయన ఇప్పుడు బాగా బిజీ అయిపోయి ఉండారు యాక్టర్గా. సో అందువల్ల ఈ టైంలో కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ టైంలో ఆయన వాళ్ళకి డేట్స్ ఇచ్చే పరిస్థితులు లేరు ఆయన. అందుగురించి ఈ ఒక్క సీజన్కి మాత్రం నేను విరామం ప్రకటిస్తున్నానని చెప్పారు ఆయన. సో విరామం అని చెప్పారు కానీ ఇక నుంచి చేయనని చెప్పలేదు. సో దాంతో యాజమాన్యం ఇప్పుడు ఆ నిర్వాహకులు ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయంగా దీన్ని చేయగల వాళ్ళు ఎవరు అని చెప్పేసి అన్వేషణ మొదలుపెట్టారు. చాలా పేర్లు వచ్చాయి, కాకపోతే అందులో ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతి అతను కూడా మంచి పర్ఫార్మరు. సో హీరోగా చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను రాణిస్తున్నాడు, అట్లాగే విలన్గా కూడా ఇంకా గొప్పగా రాణిస్తున్నాడు. సో ఇన్ని రకాల కోణాలు ఉన్నటువంటి ఒక నటుడు. అలాగే మాస్టర్ చెఫ్ అని చెప్పేసి దానికి ఆల్రెడీ ఆయన హోస్ట్గా సక్సెస్ఫుల్గా కొన్ని సీజన్స్ ఆయన చేశాడు.
సో ఇది కూడా ఆయనకి ప్లస్ పాయింట్గా మారింది. ఆయన చేసిన విధానం చూసి సో విజయ్ సేతుపతి అయితే కరెక్ట్ ఆప్షన్ కాదు, కరెక్ట్ ఛాయిస్ అని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు నమ్మారని, అందుగురించే సో ఆయన సంప్రదించారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి వినిపిస్తుంది. బట్ నిజానికి ఆయన కమల్ హాసన్ కంటే బిజీగా ఉన్నటువంటి ఆర్టిస్టు. సో మరి ఎలా చేస్తారు? ఎందుకంటే ఆయన కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా హిందీలో చేస్తున్నారు, తెలుగులోనూ చేస్తున్నారు సినిమాలు. సో ఈ నేపథ్యంలో మరి ఆయన ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే ఆల్రెడీ మాస్టర్ చెఫ్కి ఎలాగైతే ఆయన హోస్ట్గా చేశారో దీన్ని కూడా ఒక సవాలుగా స్వీకరించి చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఆయన కూడా అనుకుంటున్నారని చెప్పేసి మనకి అక్కడి కోలీవుడ్ వర్గాలు మనకి చెప్తున్నటువంటి సమాచారం. ఒకవేళ నిజంగా ఆయన ఓకే అయితే, అంటే యాక్చువల్గా ఏం వార్తలు వస్తున్నాయంటే ఆల్రెడీ ప్రోమో కూడా రెడీ అయిపోతూ ఉంది విజయ్ సేతుపతి తోటి అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రావచ్చు, ఆయన చేస్తున్నాడా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ సీజన్కి సంబంధించిన టైం కూడా దగ్గర పడుతుంది, ఈ నెలలోనే అది బిగించేయాలి. సో కాబట్టి మనకి చాలా త్వరలోనే ఎవరు బిగ్ బాస్ 8 తమిళ్ సీజన్కి ఎవరు హోస్ట్గా చేయబోతున్నారో అనేది చాలా త్వరలోనే మనకి ఆ వివరాలన్నీ తెలిసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఒకవేళ విజయ్ సేతుపతి కనుక ఖాయమైతే ఆయన కమల్ హాసన్కి కరెక్ట్ అయినటువంటి ప్రత్యామ్నాయం అని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు నాకు. సార్, ఇప్పుడు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో అంటే నార్మల్ షోస్ హోస్ట్ చేయడం వేరు, బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ చేయడం వేరు. బికాజ్ మీరు ఇందాక చెప్పారు కమల్ హాసన్ గారి కంటే కూడా విజయ్ సేతుపతి గారు చాలా బిజీ ఆర్టిస్ట్ అని. సో బిగ్ బాస్ని హోస్ట్ చేయాలి అని అంటే డెఫినెట్గా ప్రతిరోజు షోని ఫాలో అవుతూ ఉండాలి. వితౌట్ షో ఫాలో అవ్వకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి మంచి గురించి కానీ చెడు గురించి కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి కానీ మాట్లాడే సందర్భాలు చాలా అంటే చేయలేరు, అది 100%. సో మరి ఈ రియాలిటీ షోని అలాగే తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ని ఇప్పుడు విజయ్ సేతుపతి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడు? గతంలో ఇదే తెలుగుకి సంబంధించి కూడా నాగార్జున గారు ఆయన బిగ్ బాస్ 3rd సీజన్ ఆయన టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఆయన బిజీగా ఉన్నారు బాగా. 3వ సీజన్ 4వ సీజన్లో చాలా బిజీ ఉన్నారు. ఆ టైంలో కూడా అసలు ఈయన ఎలా నిజంగా ఫాలో అవుతున్నారా నాగార్జున గారు? సో ఫాలో అవడానికి అంత టైం ఎక్కడి నుంచి వచ్చింది? సో అంత అథెంటిక్గా ఆయన ఎలా ప్రతి ఒక్కరి కంటెస్టెంట్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ తప్పులు ఒప్పులు ఇవన్నీ ఎలా ప్రస్తావించగలుగుతున్నారు? ఒకవేళ స్క్రిప్టెడ్ అనుకోవడానికి కూడా లేదు. కొన్ని ఆ టైంలో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటాయి. అంత స్క్రిప్టెడ్ అని మనం చెప్పడానికి లేదు. సో అంత బాగా ఆయన ఎలా చేయగలుగుతున్నారు నాగార్జున గారు? నిజంగా అంత ఆయనకి అంత తీరిక ఉందా? ఎందుకంటే ఆయన వీకెండ్ మాత్రమే కదా వచ్చేది, శనివారం ఆదివారం మాత్రమే మనకు కనిపిస్తారు. సో మిగతా రోజుల్లో ఆయన రారు. అయినప్పటికీ కూడా ఇదంతా ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో వీక్ డేస్లో కంటెస్టెంట్లు ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా ఆయన ఫాలో అవ్వగలిగితేనే ఆయన మేనేజ్ చేయగలుగుతారు హోస్ట్గా. సో అదే ఇప్పుడు విజయ్ సేతుపతి ఇప్పుడు చూస్తే ఆయన మరీ బిజీ. సో నేను అనుకోవటం ఏంటంటే బహుశా ఆయన మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉందో అది బహుశా నేను అనుకోవటం కొంచెం ఎక్కువగా వస్తూ ఉండొచ్చు. సో సినిమాలకి తీసుకునే దానికి మించి ఆయనకి ఆఫర్ చేశారనుకోండి, సో ఆయన సినిమాలకి కొంచెం ఆయన పక్క జరుపుకుంటారు. సో రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ ఆయన నాకు తెలిసి ఆయన చేతులు ఇప్పుడు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి. సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని సో దీనికి అంటే వీకెండ్లో కథ కావాలి దీనికి. సో మిగతా రోజుల్లో ఎట్లా చూసుకొని బహుశా నిద్రపోతారో లేదో మనకైతే తెలియదు, కానీ సో ఆ టైంలో మిగతా వాచ్ చేస్తూ వీక్ డేస్లో ఉన్నటువంటి ఎపిసోడ్లన్నీ కూడా అంటే వాళ్ళు ఇచ్చేదే చూస్తారు కదా, ఏదైతే నిర్వాహకులు ఇస్తారో ఈయన చూసేది దాన్ని మాత్రం చూసి ఆయన మేనేజ్ చేయాలి అక్కడ. సో కాబట్టి నేను విజయ్ సేతుపతి ఒకవేళ ఏదో ఉన్నా కానీ ఎంత బిజీ ఉన్నా కానీ ఆ మేనేజ్ చేయడంలో ఆయన నిష్ణాతుడని నేను అనుకుంటున్నాను. ఈజీగానే ఆయన ఇలాంటివి పెద్ద ఇష్యూ కాదు ఆయనకి నాకు తెలిసి. సో ఖచ్చితంగా దీనికోసం ఆయనకి ఆ బెనిఫిట్ అనేది మానిటరీ బెనిఫిట్ అనేది సినిమాలకు మించి బెటర్గా ఉంటే ఖచ్చితంగా టేకప్ చేసే అవకాశం ఉంది. పైగా ఏంటంటే ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆయనకి.
సో మాస్టర్ చెఫ్ అంటే అది వంటలకు సంబంధించి అది వేరే, బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. పైగా కమల్ హాసన్ గారు చేసినటువంటి షో కాబట్టి ఖచ్చితంగా సో తను కూడా ఇప్పుడు ఆయన పక్కన తన పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి ఈ సీజన్ బిగ్ బాస్ తమిళకి సంబంధించి బహుశా అది తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడే అవకాశం ఉంది. సో దాన్ని ఒక సవాలుగా స్వీకరించి చేస్తాడని నేను అనుకుంటున్నాను.